వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. మీ స్వామి సార్. ఈరోజు మనం ప్రీవియస్ ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లో ఒకసారి గమనిద్దాం. ముందుగా ఏంటి సార్ అంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్లో పుష్పాలలో అతిపెద్ద పుష్పం ఏమిటి? బిగ్గెస్ట్ ఫ్లవర్ ఈజ్ లార్జెస్ట్ ఫ్లవర్ ఏది సార్ అని అడగడం జరిగింది. దీని యొక్క చూడండి మనకి రఫ్లేషియా అండ్ ఆప్షన్ 2 హైబిస్కస్ అండ్ గ్రేట్ డాలియా అండ్ విక్టోరియా అమెజోనికా అనేది. అయితే పుష్పాలలో అతిపెద్ద పుష్పం ఏది సార్ అంటే మనకి రఫ్లేషియా అనే పుష్పం పుష్పాలలో అతిపెద్ద పుష్పంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. మనకి ఇది గతంలో చాలా సార్లు అడిగిన క్వశ్చన్. అదే పుష్పాలలో అతి చిన్న పుష్పం ఏది? స్మాలెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. అతి చిన్నది ఏది సార్ అంటే మనకి ఉల్ఫియా అనే పుష్పం. ఏది సార్ అంటే ఉల్ఫియా అనే పుష్పం అతి చిన్న పుష్పంగా పిలవడం జరుగుతుంది మనకి. అదే ఈ యొక్క పుష్పాల సాగును ఏమని పిలుస్తాం సార్? పుష్పాల సాగుని ఏమని పిలుస్తాం సార్ అంటే ఫ్లోరికల్చర్. ఏమని పిలుస్తాం సార్ అంటే ఫ్లోరికల్చర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే మనకు చూడండి ఈ పుష్పాలకు సంబంధించిన అంశాలు చూస్తే మనకి ఈ పుష్పాలకు సంబంధించి చూసుకుంటే మనకి ప్రధానంగా అతి పెద్ద పుష్పం రఫ్లేషియా, అతి చిన్న పుష్పం ఉల్ఫియా. పుష్పాల సాగుని ఏమంటాం సార్ అంటే ఫ్లోరికల్చర్ అనే పేరుతో పిలుస్తాం. అండ్ దాని తర్వాత ఇక్కడ చూస్తే భారతదేశంలో అత్యధిక పుష్పాలు ఉన్నది ఏది సార్ అంటే పుష్పాల లోయ. ఏది సార్ అంటే పుష్పాల లోయ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. పుష్పాల లోయ, దీన్ని ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ అనే పేరుతో దీన్ని పిలుస్తాం. అయితే ఇది ఎక్కడ ఉంది సార్ అంటే మనకి ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే మనకి ఉత్తరాఖండ్ అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది మనకి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక రకాల పుష్పాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే ప్రపంచంలోనే అత్యధిక రకాల పుష్పాలు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే మనకి ఈ యొక్క ఉత్తరాఖండ్ లో ఉండడం జరుగుతుంది. అయితే ఈ పుష్పాల అత్యధిక రకాల పుష్పాలు ఉన్నాయి అంటున్నాం. మనము అయితే ఈ పుష్పాల లోయ అనేది యునెస్కో చేత గుర్తించబడడం జరిగింది. యునెస్కో అంటే ఏమిటి సార్ అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ లో దీన్ని ఆమోదించడం కూడా జరిగింది, గుర్తించబడింది. అయితే పుష్పాల లోయ అంటున్నాం. దాదాపుగా ఇక్కడ 1382 పైగా ఇక్కడ పుష్పాలు అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇక్కడ. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి ఈశాన్య రాష్ట్రాల పుష్పాల లోయ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఈశాన్య రాష్ట్రాల పుష్పాల లోయ ఏది సార్? ఈశాన్య రాష్ట్రాల పుష్పాల లోయ ఏది సార్ అంటే మనకి జోకో లోయ అనే పేరుతో దీన్ని పిలుస్తాం. ఈ జోకో లోయ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే ఈశాన్య రాష్ట్రాలలోని మణిపూర్ అనే ప్రాంతంలో, మణిపూర్ అనే రాష్ట్రంలో ఈ యొక్క పుష్పాల లోయ అనేది ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి ఏది సార్ అంటే పుష్కర్ వ్యాలీ. ఏది సార్ అంటే పుష్కర్ లోయ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది ఇది. అయితే ఇక్కడ ప్రపంచంలోని అత్యధిక రకాల ఎక్కడ సార్ అంటే ఈ పుష్కర్ వ్యాలీలో ప్రపంచంలోని అత్యధిక రకాల గులాబీ పుష్పాలు అనేవి ఉండడం జరుగుతుంది మనకి. అంటే ప్రపంచంలోని అత్యధిక రకాల గులాబీ పుష్పాలు రాజస్థాన్ లోని పుష్కర్ వ్యాలీలో ఉండడం జరుగుతుంది. అదే రోజ్ ఫ్లవర్ డేగా ఏది సార్ అంటే రోజ్ ఫ్లవర్ డేగా మనం ఫిబ్రవరి 12వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. రోజ్ ఫ్లవర్ ని నేషనల్ ఫ్లవర్ గా పెట్టుకున్న దేశాలు ఏవి సార్? రోజ్ ఫ్లవర్ ని నేషనల్ ఫ్లవర్ గా పెట్టుకున్న దేశాలు ఏవి సార్ అంటే మనకి ఒకటి బ్రిటన్ అనే దేశం. ఏది సార్ అంటే బ్రిటన్ అనే దేశం. అండ్ రెండవది ఏది సార్ అంటే మనకి ఇరాన్ అనే దేశం ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఇరాన్ అనే దేశం ఉండడం జరుగుతుంది. భూమిపైన అతిపెద్ద పుష్పము, చిన్న పుష్పం చెప్పాం. అది మనకి అంతరిక్షంలో పుష్పించిన పుష్పం. అంతరిక్షంలో పుష్పించిన పుష్పం ఏది సార్ అంటే మనకి అంతరిక్షంలో పుష్పించిన పుష్పం జినియా అనే పుష్పం. అంటే మొదటిసారిగా లైకా అనే కుక్క అనే జీవిని పంపించారు పైకి, అంతరిక్షంలోకి. అది భూమిపైకి చేరకుండానే చనిపోయింది.
తర్వాత కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని ఎలక పిల్లలు, కొన్ని రకాల పిల్లులు అన్ని కూడా అంతరిక్షంలో పంపిస్తే అలాగ అంతరిక్షంలో పుష్పించిన పుష్పం ఏది సార్ అంటే జినియా అనే పుష్పం. అయితే ఆంధ్రప్రదేశ్ పుష్పంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పుష్పంగా ఏది సార్ అంటే మల్లె పువ్వును ప్రకటించడం జరుగుతుంది. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశ జాతీయ పుష్పం ఏది? భారతదేశ జాతీయ పుష్పం ఏది? నేను ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పుష్పాలలో అతిపెద్ద పుష్పం, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి డైలీ కూడా అప్డేట్ రావాలి అంటే మీరు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మేము ఈ వీడియోను ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ గ్రూప్స్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ డిస్కషన్ అండ్ మోడల్ పేపర్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ మన ఆర్ఎస్ అకాడమీలో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ ని యాప్ లో కూడా పెట్టడం జరిగింది అండ్ ఆఫ్లైన్ లో కూడా. అండ్ గ్రూప్ 2 మెయిన్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండిట్లో కూడా పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక ఫ్రీ టెస్ట్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే యాప్ పేరు ఏంటి సార్ అంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సింధు నాగరికతలో మొదటగా బయలుపడిన పట్టణం ఏది? ఆప్షన్ 1 మొహంజోదారో, ఆప్షన్ 2 లోథాల్, ఆప్షన్ 3 హర్పా, ఆప్షన్ 4 కాలిబంగ. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 1 అనేది ఏది సార్ అంటే మనకి హర్పా అనే పట్టణం మొట్టమొదటిగా బయలుపడడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే 1921లో. దీన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు సార్ అంటే దయారాం సహాని అనే వ్యక్తి కనుగొన్నాడు. అప్పటి గవర్నర్ జనరల్ లేదా సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు సార్ అంటే మనకి అప్పుడు సర్ జాన్ మార్షల్ గారు. ఎవరున్నారు సార్ అంటే సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. మనకి హర్పా అనేది మొట్టమొదటగా బయలుపడిన పట్టణం. మొహంజోదారో ఈ యొక్క సింధు నాగరికతలో బయలుపడిన పట్టణాలలో అతి పెద్ద పట్టణం. సింధు నాగరికత పట్టణాల్లో బయలుపడిన అతి పెద్ద పట్టణం ఏది సార్ అంటే మనకి ఏది నాన్న మొహంజోదారో అనేది. మొహంజోదారో అనగా సింధీ భాషలో ఏంటి సార్ అంటే మృత్యుల దిబ్బ. ఏది సార్ అంటే మనకి సింధీ భాషలో మృత్యుల దిబ్బ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. మృత్యుల దిబ్బ అంటాం. అతిపెద్ద మృత్యుల దిబ్బ ఇది. మొహంజోదారో అత్యధిక సింధు నాగరికత కాలంలో అతి ఎక్కువ ప్రజలు ఉన్న పట్టణం ఏది సార్ అంటే మొహంజోదారో అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మనకి ఈ మొహంజోదారోలో మనం చూసుకుంటే ఒకరి కింద ఒకరు వెలికి తీసినప్పుడు ఆ యొక్క ఏ సార్ అంటే మనకి ఈ యొక్క శవాలు దొరకడం జరిగింది. అందువలన మొహంజోదారోను ఏమంటాం సార్ అంటే మృత్యుల దిబ్బ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత లోథాల్ అనేది వీరి కాలంలో ఉన్న ప్రధాన రేవు పట్టణాల్లో ఒకటి. ఏది సార్ అంటే ప్రధాన రేవు పట్టణాలు మీన్స్ పోర్ట్స్ నన్. రేవు పట్టణాలలో ఒకటి లోథాల్ అనగా గుజరాతీ లాంగ్వేజ్ లో ఏంటి సార్ అంటే మృత్యుల దిబ్బ అనేది చెప్పడం జరుగుతుంది. చిన్న మృత్యుల దిబ్బ. ఇక్కడ సింధీ భాషలో మృత్యుల దిబ్బ ఏది సార్ అంటే మొహంజోదారో. అదే మనకి గుజరాతీ లాంగ్వేజ్ లో లోథాల్ అనగా మృత్యుల దిబ్బ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అండ్ కాలిబంగన్ అనేది ఏంటి సార్ దీనికి అర్థం అంటే నల్లని గాజులు అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త. ఏంటి సార్ అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఇవన్నీ కూడా సింధు నాగరికత కాలంలో బయలుపడిన పట్టణాలే. అండ్ దాదాపుగా సింధు నాగరికత కాలంలో 1400కు పైగా పట్టణాలు బయలుపడితే దాంట్లో 950 పైగా ఎక్కడ లభించాయి సార్ అంటే భారతదేశంలోనే లభించడం జరుగుతుంది. ఈ సింధు నాగరికత ప్రజలు సింధు దాని యొక్క పరివాహక ప్రాంతంలో వీళ్ళు నివసించడం జరుగుతుంది. మనకి
అందువలన వీళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా సింధు నాగరికత, సింధు లోయ ప్రాంతంలో బయలుపడ్డాయి. ఈ సింధు నాగరికతలో సమకాలీన నాగరికతలు ఇవి సార్ అంటే మెసపటోమియా. ఏది సార్ అంటే మెసపటోమియా నాగరికత అంట. ఇది యూప్రటీస్ అండ్ ట్రైగీస్ అనే నదుల మధ్య బయలుపడినది మనకి ఇరాన్ ఇరాక్ ప్రాంతం ఉంటది కదా, ఆ ప్రాంతంలో మనకి. అండ్ దాని తర్వాత మనకి ఏది సార్ అంటే ఈజిప్ట్ నాగరికత నైలు నది పరివాహక ప్రాంతంలో బయలుపడడం జరిగింది. అండ్ దాని తర్వాత చైనా నాగరికత హుయాంగ్ హో నది పరివాహక ప్రాంతంలో బయలుపడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ సింధు నాగరికతలో మొట్టమొదటిగా బయలుపడిన నగరం ఏది సార్ అంటే హర్పా అనే పేరుతో పిలుస్తారు. అందుకే హర్పా నాగరికత అనే పేరుతో పిలుస్తాం. సింధు నాగరికత యొక్క ప్రధాన దైవం ఏది సార్ అంటే పశుపతినాథుడు. ఓకే, శ్రీ దేవత ఏది సార్ అంటే మనకి శ్రీ దేవత ఎవరు సార్ అంటే అమ్మ తల్లిగా పిలవడం జరుగుతుంది. ఇదే సర్జన్ మాస్టర్ గారు ఈ పశుపతినాథుణ్ణి శివుడితో కూడా కొలచడం జరిగినది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. ఏంటి సార్ అంటే ప్రస్తుతం భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉన్నది? హుబ్లీ జంక్షన్ కర్ణాటక, ఖరగ్పూర్. ఓకే, ఖరగ్పూర్ మనకి ఉండడం జరుగుతుంది. అందరూ నాగపూర్ అండ్ యశ్వంతపూర్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అన్న. భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే హుబ్లీ జంక్షన్ గా దీన్ని పిలవడం జరుగుతుంది. ఏది సార్ అంటే హుబ్లీ జంక్షన్. ఓకే, గతంలో గోరఖ్పూర్ ఉండేది మనకి, ఇది మనకి ఇప్పుడు 2వ స్థానానికి చేరడం జరిగింది. అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హుబ్లీ జంక్షన్ లో సిద్ధారూఢ స్వామీజీ అనే రైల్వే ప్లాట్ఫామ్ అనేది అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అనే పేరుతో పిలుస్తున్నాం. అది మన భారతదేశంలో అతి పొడవైన రైల్వే స్టేషన్ పేరు కలిగిన అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు కలిగినది ఏది? అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు ఏది సార్? అత్యంత పొడవైనది అంటే శ్రీ వెంకట నరసింహ రాజువారి పేట అనే పేరుతో పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు కలిగినది ఎక్కడుంది సార్ అంటే చిత్తూరు మరియు ఈ యొక్క తమిళనాడు బార్డర్ లో ఉండడం జరుగుతుంది. అతి చిన్న రైల్వే స్టేషన్ పేరు కలిగినది ఏది సార్ అంటే ఇబ్ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఒడిస్సా అనే రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత ఇక్కడ రైల్వే సంబంధించి 2025 నాటికి వందే భారత్ ఏది సార్ అంటే వందే భారత్ స్లీపర్. ఓకేనా, స్లీపర్ ట్రైన్స్ ప్రవేశపెట్టబోతున్నారు. భారతదేశంలో ప్రెసెంట్ అత్యంత వేగంగా నడిచే ట్రైన్ ఏది సార్ అంటే వందే భారత్. ఎంత సార్ అంటే 180 కిలోమీటర్ ఫర్ 1 అవర్ వేగంతో నడుస్తుంది. కానీ ఇటీవల దీని స్పీడ్ కు పట్టాలు ఇదవుతున్నాయనే ఉద్దేశంతో దీని స్పీడ్ ని కూడా ఏం చేశారు సార్ అంటే తగ్గించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో వందే భారత్ ని 2019 జనవరి 15వ తారీఖున వారణాసి న్యూఢిల్లీ మధ్య నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరుగుతుంది. ఈ వందే భారత్ ట్రైన్స్ అనేవి 2019లో ప్రారంభిస్తే 2025లో స్లీపర్ కోచెస్ కూడా ఇదవడం జరుగుతుంది. అదే 2023లో మనకి 2023-24లో కొత్తగా నమో భారత్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది. ఏది సార్ అంటే నమో భారత్ ఎక్స్ప్రెస్. అండ్ దాని తర్వాత అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఏవి సార్ అంటే
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కూడా ప్రవేశపెట్టడం జరిగినది భారతదేశంలో. దానితో పాటు ఈ యొక్క రైల్వే వ్యవస్థలో యాక్సిడెంట్ జరగకుండా కొత్తగా ఒక దాన్ని ప్రవేశపెట్టబోతున్న ఒక సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏది సార్ అంటే కవచ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. భారతదేశంలో రైల్వే వ్యవస్థ కావాలని 1949లో ఎప్పుడు సార్ అంటే 1949వ సంవత్సరం 1949వ సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటన్ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి భారతదేశంలో రైలు వ్యవస్థ కావాలని ఇచ్చేశారు. భారతదేశంలో మొదటి ట్రైన్ 1951లో మొదటి గూడ్స్ ట్రైన్ అనేది నడిచింది. ఎక్కడ సార్ అంటే రూర్కీ అనే ప్రాంతం. దాని తర్వాత 1953 ఏప్రిల్ 16వ తారీఖున భారతదేశంలో మొదటి ట్రైన్ అనేది ఎక్స్ప్రెస్ మొదటి ప్యాసింజర్ ట్రైన్ అనేది నడిచింది. ఎక్కడ సార్ అంటే ముంబైలోని బోరి బందర్ నుంచి తానే మధ్య నడిచింది. ఓకే, అక్కడ మొదటిగా రైలును ప్రారంభించిన వ్యక్తి ఎవరు సార్ అంటే డల్ హౌసీ అనేది. ఇంకా ఇలాంటి చాలా రకాల క్వశ్చన్లు ఆఫ్లైన్ లో కూడా మేము అందిస్తాము. ఆఫ్లైన్ లో దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ దాకా ఈ క్వశ్చన్ చూద్దాం మనము. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఓకే, ఇలాంటి అప్డేట్ మీకు అన్ని రావాలి అంటే ఆర్ఎస్ అకాడమీ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్ కూడా చేయండి. అయితే మాకు ఇంకా మీకు మంచి మంచి వీడియో పంపించాలనే ప్రోత్సాహం అనేది కలుగుతుంది. ఇక్కడ దయచేసి మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇచ్చేయండి. కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఓకే, ఏదైనా నోటిఫికేషన్ ఒకసారి వస్తుంది, ఆ నోటిఫికేషన్ గెయిన్ చేసిన వాళ్ళే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందరిలాగా కాకుండా కొద్దిగా గట్టిగా కష్టపడండి, 100% జాబ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు ఎవరు? ఓకేనన్న, ఎవరు సార్ అంటే నవాంగ్ గోంగుబు. అండ్ రెండవ వ్యక్తి టెన్సింగ్ నార్వే. అండ్ దాని తర్వాత సంతోష్ యాదవ్. అండ్ దాని తర్వాత బచేంద్రి పాల్ అని. ఓకే, ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయుడు లేదా భారతీయురాలు అని క్వశ్చన్ అడిగితే ఏమని పెడతారు సార్ అంటే బచేంద్రి పాల్ అనే పేరుతో పిలువు. ఓకే, ఈ మొదటిసారిగా ఎవరెస్ట్ ను అధిరోహించిన భారతీయుడు. అయితే ఈ యొక్క ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే టెన్సింగ్ నార్వే అనేవి. అంటే వాళ్ళు మొదటి వ్యక్తి, ఇతను వారిలో మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే టెన్సింగ్ నార్వే. అదే భారతదేశం తరఫున బచేంద్రి పాల్. ఈ టెన్సింగ్ నార్వే ఇటీవల 29వ సారి అధిరోహించడం జరిగింది. ఓకే, టెన్సింగ్ నార్వే మొట్టమొదటిసారిగా అధిరోహించిన వ్యక్తి. అయితే ఎవరెస్ట్ ను అత్యధిక సార్లు ఇటీవల 29వ సారి అధిరోహించిన వ్యక్తి ఎవరు సార్ అంటే కామి రీటా షెర్పా అనే వ్యక్తి ఎవరెస్ట్ ను అత్యధిక సార్లు అధిరోహించిన వ్యక్తి. ఏ దేశానికి చెందిన వ్యక్తి సార్ అంటే నేపాల్ దేశానికి చెందిన వ్యక్తి. ఏకంగా 29 సార్లు అధిరోహించడం జరుగుతుంది. ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే మనకి నేపాల్ అనే దేశంలో కలదు. దీని యొక్క ఎత్తు ఎంత సార్ అంటే 8848.56 మీటర్. కానీ సింపుల్ గా 8848 మీటర్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనం. అయితే ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం యొక్క పాత పేరు ఏంటి సార్ అని చూస్తే మనకి ఓకేనా P15 అనే పేరుతో పిలవడం జరుగుతుంది. P15 అనే పేరుతో. అయితే ఈ యొక్క ఎవరు సార్ అంటే జార్జ్ ఎవరెస్ట్ అనే వ్యక్తి ఈ యొక్క ఎవరెస్ట్ యొక్క శిఖరం యొక్క ఎత్తును సర్వే చేయడం వలన అతను పేరు పిలవడం జరుగుతుంది. ఇదే ఎవరెస్ట్ ను ఏమని పిలుస్తారు సార్ అంటే ఆకాశ గంగా అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి ఇది.
ఓకే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, వరల్డ్ లోనే హైయెస్ట్ పీక్ ఏది సార్ అంటే ఎవరెస్ట్. అదే భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే K2 శిఖరం అనే పేరుతో పిలుస్తాం, లేదా దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అనే పేరుతో పిలుస్తాం. అలా కాకుండా భారతదేశ ప్రధాన భూభాగంలో ఎత్తైన శిఖరం అంటే ఏది సార్ అంటే కాంచన గంగా అనే పేరుతో పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ ఏంటి సార్ అంటే K2 అనేది POK లో ఉంటుంది. POK అంటే మన భారతదేశంలో ఓకే పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగం, జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ ప్రాంతంలో ఉంటుంది. అయితే ప్రధాన భూభాగం అంటే మన ఆధీనంలో కాంచన గంగా ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది సిక్కిం లో ఉంటుంది. అదే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడ సార్ అంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే అనైముడి అంటాము, అనైముడి. అదే మనకి తూర్పు కనుమల్లో ఈస్టర్న్ ఘాట్స్ లో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే జిందాగఢ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదే ఈశాన్య రాష్ట్రాల్లో ఎత్తైన శిఖరం ఏది సార్ మనకి ఈశాన్య రాష్ట్రాల్లో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే సారామతి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. దానికి వెళ్ళబోయే ముందు, క్వశ్చన్ చర్చించబోయే ముందు త్వరలో మన ఆర్ఎస్ అకాడమీ లైవ్ లో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కరెంట్ అఫైర్ ని పెట్టాలని ఆలోచనలో ఉంది. జస్ట్ ఇంకో ఎంతో కాలంలో లేదు, అతి త్వరలో ఈ లైవ్ లో కూడా చర్చించడం జరుగుతుంది. మీకు ఏదైనా లైవ్ లో దీనికి సంబంధించిన టైం కూడా మేము ముందుగానే ప్రకటిస్తాము. ఆ టైంలో మీరు లైవ్ లో జాయిన్ అవుతే దానికి సంబంధించినది మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా దానిపైన ఓకే మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేసే విధంగా మేము ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, మీ విజయం వెనుక మా వంతు కృషి అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏం సార్ అంటే భరతనాట్యంలో ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందినది. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. భరతనాట్యం ప్రసిద్ధి చెందినది ఏది సార్ అంటే మనకి తమిళనాడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందినది ఏది సార్ అంటే కూచిపూడి. ఏది సార్ అంటే కూచిపూడి అనేది బాగా ప్రసిద్ధి చెందినది మనకి. ఇదే కేరళలో చూసుకుంటే మనకి ఏది సార్ అంటే కథక్ అనేది బాగా ప్రసిద్ధి చెందింది. అదే నార్త్ ఇండియాలో ఏది సార్ అంటే కథక్కలి అనేది బాగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. అంటే ఈ యొక్క నాట్యం పైన కూడా క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ నాట్యాలు అంటే సాంప్రదాయ నాట్యాలు అండ్ గిరిజన నృత్యాలు ఇవి ఏవైనా ఉంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో అడిగిన క్వశ్చన్ చూడండి అన్న. ఓకే, అరకు ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన నాట్యం ఏది సార్ అంటే అరకు ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన నాట్యం ఏది సార్ అంటే దింసా. ఏది సార్ అంటే దింసా అనే నృత్యం అనేది. అండ్ ఇటీవల చూడండి యునెస్కో జాబితాలో చేర్చబడిన నాట్యం లేదా నృత్యం, యునెస్కో జాబితాలో చేర్చబడిన నృత్యం ఏది సార్ అంటే మనకి గార్బా అనే నృత్యం. ప్రధానంగా ఈ గార్బా అనే నృత్యం చూసుకుంటే మనకి ఈ గార్బా అనే నృత్యం ప్రధానంగా మనకి ఏది సార్ అంటే ఈ యొక్క యునెస్కో జాబితాలో చేర్చబడింది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో ఇది అవ్వడం జరుగుతుంది. ఇదే గుజరాత్ ప్రాంతంలో దాండియా అనే నృత్యం కూడా ఏది సార్ మనకి దాండియా. ఏది సార్ అంటే దాండియా అనే నృత్యం కూడా ప్రసిద్ధి చెందినది మనకి. అస్సాంలో అస్సామీ నాట్యము, మణిపూర్ లో మణిపురి నాట్యము, ఒడిస్సాలో ఒడిస్సీ నాట్యము, ఇలాంటి ప్రముఖమైన నాట్యాలన్నీ కూడా కొద్దిగా జాగ్రత్త చూడండి. ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ప్రాంతం ఏది సార్ అంటే ఇది. ఓకే, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నాను మనం. ఏంటి సార్ అంటే క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21, ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22,
ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. ఓకే, 4 ఆప్షన్ పైవన్నీ సరైనవే. ఓకేనన్న, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే పైవన్నీ సరైనవే అని చెప్పడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్ ఆన్సర్స్. అయితే ఇక్కడ నుంచి మనము ఈ మార్చి నెలలో తరచుగా అడిగే క్వశ్చన్లు ప్రధానంగా కొన్ని డేట్లు ఉంటాయి. దాన్ని నేను కోడ్ రూపంలో చెప్తాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అంటే మనకి మార్చి 20 తరచుగా అడిగేది, 21, 22, 23 అండ్ 24 అనే డేట్లు. అయితే ఓకే, నేను కోడ్ చెప్తున్నా చూడండి నాన్న. ఓకే, సంతోషంగా ఒక అమ్మాయి సంతోషంగా ఏం చేసింది, పిచ్చుకలతో ఆడడం జరిగింది. సంతోషంగా ఒక అమ్మాయి పిచ్చుకలతో ఆడింది. ఆ అమ్మాయి పేరు ఏంటి సార్ అంటే అనిత. అమ్మాయి పేరు ఏంటి సార్ అంటే అనిత అనే. ఈ పిచ్చుకలతో ఆడిన అనితకు ఏమొచ్చింది సార్ అంటే క్షయ వ్యాధి అనేది రావడం జరిగింది. అంటే ఎవ్రీ వన్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఈ మనకి ఇంపార్టెంట్ డేట్. అదే మార్చి 20 వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినోత్సవం. మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20. అదే మార్చి 21 అంటే అడవి దినోత్సవం, వరల్డ్ ఫారెస్ట్ డే లేదా ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే. అదే మార్చి 22 నీ అంటే నీటి దినోత్సవం, వరల్డ్ వాటర్ డే అని. అదే తా అంటే 23 వాతావరణం. ఏది సార్ అంటే వాతావరణం అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకే, మార్చి 23 వరల్డ్ మెట్రోలాజికల్ డే. ఓకే, మార్చి 24 వరల్డ్ క్షయ దినోత్సవంగా జరపడం జరుగుతుంది. కానీ ఇలాంటి డేట్లు వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దీన్ని ఇచ్చేసుకున్నాను. ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది 100% మనకు పడడానికి ఆస్కారం ఉంది. ఇంపార్టెంట్ అయిన డేట్స్ కానీ ఇంపార్టెంట్ అయిన థీమ్స్ కానీ వాటికి సంబంధించి కొద్ది జాగ్రత్త చూడండి. డేట్ల పైన కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా 10 క్వశ్చన్లు మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 10 క్వశ్చన్లతో పాటు దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెప్తున్నాం. కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనం చూస్తే ఓకే, సేతు సముద్ర ప్రాజెక్ట్ అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ. ఓకే, నరేష్ చంద్ర కమిటీ, విజయ్ కేల్కర్ కమిటీ, బల్దేవ్ కమిటీ అండ్ ఆర్కే పచారి కమిటీ. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆర్కే పచారి కమిటీ అనేది దీన్ని నియమించడం జరిగింది. అంటే సేతు సముద్ర ప్రాజెక్ట్ అంటే ఏమిటి సార్? ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం అనేది ఇలాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి ప్రధానంగా ఇలాగ ఉంటే ఇక్కడ మనకి రామసేతు అనే వంతెన ఉంటుంది మనకి. అంటే శ్రీలంకకి ఇండియాకి మధ్య ఇక్కడ పంబన్ దీవి నుంచి ఇక్కడ శ్రీలంక వరకు. దీనిని వెడల్పు చేయడం కోసం సేతు సముద్ర అనే ప్రాజెక్ట్ ని నియమించడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఈ యొక్క రామసేతు ఏదైతే శ్రీలంక అండ్ ఇండియా మధ్య ఉందో రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని వెడల్పు చేసి లోతు చేయాలి. ఎందుకు సార్ అంటే ఇలాగ వెళ్ళడానికి, ఇలా తిరిగి శ్రీలంక చుట్టూ తిరిగి వెళ్ళడానికి దాదాపుగా 36 నుంచి 48 గంటల సమయం పడుతుంది. ఆ సమయం తగ్గించడం కోసం ఈ సేతు సముద్ర ప్రాజెక్ట్ ని చేశారు. అయితే ఈ రామసేతు అనేది హిందువుల యొక్క సున్నితమైన అంశం. అంటే ఏది సార్ అంటే హిందువులకు సంబంధించిన ఒక ప్రముఖ ఇది. అందువలన దీనిపైన వ్యతిరేకత రావడం వలన ఆర్కే పచారి నేతృత్వంలో ఈ కమిటీ వేయడం జరిగింది. అందువలన ఈ ఆర్కే పచారి కమిటీ రిపోర్ట్ ఆధారంగా 2017లో సేతు సముద్ర షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ ని పూర్తిగా నిలిపివేయడం జరిగినది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. దానికి సంబంధించి ఇక్కడ మనకి శ్రీలంకను ఇండియన్ వేరు చేసేది ఏది సార్ అంటే పాక్ జలసంధి. ఓకే, పాక్ జలసంధి. ఇక్కడ మనం మన్నార్ సింధు శాఖ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకు. ఓకే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నన్ను మనం. ఏది సార్ అంటే ప్రపంచంలో అతి పొడవైన నది. ఓకే, అమెజాన్ నది, నైలు నది, బ్రహ్మపుత్ర నది, వియాంగ్ హో నది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి నాన్న. దీంట్లో ప్రపంచంలో అతి పొడవైన నది ఏది సార్ అంటే అమెజాన్.
ప్రపంచంలోనే ప్రపంచంలో అతిపెద్ద నది, ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్. ప్రపంచంలో పొడవైన నది నైల్ నది. అండ్ బ్రహ్మపుత్ర నది భారతదేశం గుండా నీటి పరిమాణ పరంగా ప్రవహించే నదుల్లో అతి పెద్దది. భారతదేశంలో పెద్దది పొడవైనది ఏది సార్ అంటే గంగా. అదే హుయాంగ్ చైనా దేశంలో ఉండే అతి పెద్ద నది. ఇది మనకి హుయాంగ్ నది అనే దాన్ని ఏమంటాం సార్ అంటే ఎల్లో రివర్. ఏమంటాం సార్ అంటే ఎల్లో రివర్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. కానీ ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది సార్ అంటే నైలు నది. ప్రపంచంలో రెండో పొడవైన నది అమెజాన్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో పొడవైనది నైలు నది అయినప్పుడు ప్రపంచంలో మనకి రెండో పొడవైనది అమెజాన్. పెద్ద నది ఏది సార్ అంటే అమెజాన్. భారతదేశంలో అతి పెద్దది పొడవైనది ఏది సార్ అంటే గంగా నది. దీని యొక్క పొడవు 2525 అనేది ఉండడం జరుగుతుంది మనకి. అది దక్షిణ భారతదేశంలో పొడవైనది ఏది సార్ అంటే గోదావరి నది అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్త. భారతదేశంలో జాతీయ పరిరక్షణ కలిగిన నదులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 44 నదులు ఉన్నాయి. ఎన్ని నదులు ఉన్నాయి సార్ అంటే 44 నదులు. అదే జాతీయ నదిగా 2008లో గంగా నదిని ప్రకటించడం జరిగింది. ఓకే, ఇదే బ్రహ్మపుత్ర నదిని ఏమన్నారు సార్ అంటే అస్సాం దుఃఖదాయిని అనే పేరుతో పిలుస్తారు, అస్సాం దుఃఖదాయిని. అదే కోసి నదిని బీహార్ దుఃఖదాయిని అనే పేరుతో పిలుస్తారు. అదే మనకి వెస్ట్ బెంగాల్ దుఃఖదాయినిగా దామోదర్ నదిని పిలవడం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయినిగా ఏదాన్ని పిలుస్తానన్న బుడమేరుని పిలుస్తా. అదే రాయలసీమ జీవనాడిగా ఏ నదిని పిలుస్తానన్న పెన్నా నదిని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ నదులకు సంబంధించిన సమాచారాన్ని, ఇవన్నీ కూడా నదులకు సంబంధించిన సమాచారం. కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. నేను ఫాస్ట్గా చెప్తున్నా కాబట్టి కొంచెం స్లోగా, ఓకే, స్క్రిప్ట్ చేయకుండా వాటిని నీట్గా పుష్ చేసి ఆఫ్ చేసుకొని, వీడియోని ఆఫ్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏదైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో 100% ఇక్కడ అన్ని రకాల క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఓకే, పుష్పాల్లో అతిపెద్ద పుష్పం ఆల్రెడీ చూసాం మనం. ఇది ఈ నేటి క్వశ్చన్లు ఏంటి సార్, నేటి క్వశ్చన్లు మొత్తం కూడా చర్చించడం జరుగుతుంది. రేపటి సెషన్లో ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్న ఇంకో 10 క్వశ్చన్లు చర్చిద్దాం మనము. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చే విధంగా వాటిని చర్చిద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. త్వరలో లైవ్ కూడా ప్రారంభించబోతున్నాం మేము ఆర్ఎస్ అకాడమీ తరఫున. ఓకే, దాంతోపాటు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా పీడిఎఫ్ కావాలి అంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవ్వండి. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. మీ స్వామి సార్. జై హింద్.